ఓం నమ శివాయ నమ. పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తుత్తదేశతి ఫలయ బ్రహ్మ హరియరాయ త్రిగుణాత్మ సర్వగౌతికామి దశాదశాత్రేయ సంతిని సిద్ధి కురు 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 స్వహ 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 కురు కురు కొండదేవత అంబ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. మే మాసం కర్కాటక రాశి ఫలితాలు. ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ పునరస్తు నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా, పుష్పమి నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా, ఆశ్లేష నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా కలిస్తేనే కర్కాటక రాశి ఫలితాలు. ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో 8, ఖర్చులో 2, అవమానాలు 7, రాజపూజిత 3. ఎంత మంచి సంపాదిస్తారో అంత చెడుకి డబల్ అంత అయిపోతుంటుంది వాళ్ళకి. ఒక మంచి చేశారనుకోండి, అది రివర్స్ తగులుతుంటుంది దెబ్బ. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా, ఏ బంధుత్వంలో మీరు సంప్రదించాలనుకున్నా ఆచితూచి ఆలోచించి అడుగేయాలి. తొందరపాటు వద్దు. తొందరపాటు వల్ల లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన ఇబ్బందులు కొన్ని తెచ్చుకునే యోగాలు కొన్ని కనబడుతున్నాయి. మీకంటే మీకు రాకపోయినా కూడా మీ బంధువులకో, మీ స్నేహితులకో, మీకు సంబంధించిన వాళ్ళ నుంచి కూడా మీకు కొన్ని సమస్యలు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి విద్యారంగంలో చూసుకుంటే మంచి విద్య, తర్వాత ఉద్యోగము, వ్యాపారము, మంచి అభివృద్ధి రావాల్సిన యోగం అనేది మీ జాతక యోగములు చాలా వరకు కనబడుతుంది. మరి ఈ నెలలో పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ, కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు కానీ మీకు తప్పకుండా అభివృద్ధిగా అయ్యే మార్గాలు కూడా మీ జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి ఇప్పుడు టయాలు అనేది మీకు అనుకూలంగా లేని దాని వలన మీకు అనుకున్న అవకాశాలు, మీకున్న గుర్తింపులు దగ్గరకు వచ్చి దూరం కావటం, మీకు వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు రావటం, కోర్టు సమస్యల్లో కొన్ని ఇబ్బందులు పడటం, లేనిపోయిన పోలీస్ స్టేషన్ సమస్యల్లో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురు కావటం, ఇలాంటి సమస్యలతో మీరు సతమతం అయిపోతున్నారా? అలాంటి సతమతం అయ్యే వాళ్ళందరికీ భగవంతుడు పారార్థన అనేది ఒకటి ఉంటుంది. దైవాన్ని మించింది ఏది లేదు. ఆ దైవం అనుగ్రహం అనేది మీకు ఉండాలి అంటే మీరు చేయాల్సిన పూజా బలం, ఆ అనుగ్రహ బలం, ఆ లక్ష్మీ బలం, మీరు చేయాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించినట్టుకైతే మీ ఒంట్లో ఉండాల్సిన దరిద్రము, మీ మీద ఉండాల్సిన శూన్యం, మీ మీద ఉండాల్సిన కర్మదోషం నివారణ అవి పటాపంచలైపోతాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది, లక్ష్మి నిలబడుతుంది, ఏ కార్యక్రమం చేసినా అభివృద్ధి అవుతుంది. మరి ఏ పని చేయాలనుకుంటున్నావో ఆ పని నీకు 100% మీకు కరెక్ట్గా కావాలంటే మీ మీద ఉండాల్సిన ఈ గ్రహాలని మీరు శాంతం చేయించుకోవాలి. శాంతం చేయించుకోవాలంటే మీ మీద ఉన్న దరిద్ర దోషం పోవాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి పూజా బలం చేసి 7 వారాల పాటు మీరు చేసినట్టుకైతే మీ ఇంట్లో ఉండాల్సిన దరిద్రము, కర్మ, దోష నివారణ పోతుంది. ఆరోగ్యాలు బాగుంటాయి, మనశ్శాంతిగా ఉంటుంది. ఏ కార్యక్రమం అనుకుంటావో ఆ కార్యక్రమం నీకు 100% విజయవంతమయ్యే మార్గాలు కనబడుతున్నాయి. కాబట్టి మీకు ఇప్పుడు టయాలు అనుకూలంగా లేని దాని వలన మనస్సు ఒక దుక్కున, పని ఒక దుక్కునుగా ఉంటుంది. అలాగ పని ఒక దుక్కున, మనసు ఒక దుక్కున ఉంటే నీకు ఏ పనులు కావు. ఇప్పుడు మీకు కొన్ని పెద్ద సమస్యలతో మీరు బాధపడుతున్నారు. ఆ పెద్ద సమస్యలు తొలగిపోవాలంటే మనకి ఇదే టైము వచ్చింది. ఇదే టైం ప్రకారంగా మీరు ఫాలో చేస్తే మీ కుటుంబానికి, మీరు చేయాల్సిన కార్యక్రమాలకి అన్నిటికీ అభివృద్ధి అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం మీరు చేస్తే తప్పకుండా అభివృద్ధిగా అవుతారు. ఏ కార్యక్రమమైనా మీకు విజయవంతం అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదని జాతక చక్రం అంజనం వేసి మేము అన్ని మొత్తం పరిష్కరించి చూసి చెప్తాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమ.